రిటైర్మెంట్ అయినాకను సంఘాలు పెట్టుకున్నాకను ఏదో ఒకటి మాట్లాడి బీసీలు అని చెప్పి చెప్తా ఉన్నారు. గత 30 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. నేను కూడా ఆనకృష్ణయ్య గారి శిష్యులు మొట్టమొదటిగా ఉన్నారు. 10 సంవత్సరాలను చూస్తా ఉన్నాం. బీసీలు ఫస్ట్ రాజ్యం ఉద్యోగికి ఎక్కిన తర్వాత ఉన్నటువంటి నాయకుడు మారాలి. ఆ నాయకుడు ఏ విధంగా మారుతాడు, మరి ఏ విధంగా మార్చుకోవాలి అనేది మన ఆలోచన, సాధన సమితి వాళ్ళు ఆలోచన చేయాలి. మరి ఆ దిశగా తీసుకుపోవాలి. నేను గతంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి మహబూబ్నగర్ అని చెప్పేసి మేము అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పులివీరెడ్డి గారు, ఆయన ఒక పెద్ద బీసీ ఉద్యమ నాయకుడు. ఆ బీసీ ఉద్యమంలోనే ఆయనకు పులి అనే పేరు వచ్చింది. కానీ ఆయన ఒక పని మేము ఒక కరపత్రం ఇచ్చినాం. సార్ ఈయన జ్యోతిరావు పూలే గారు, ఈయన విగ్రహం మహబూబ్నగర్లో లేదు, మహబూబ్నగర్లో పెట్టాలి సార్ అని చెప్పేసి అంటే ఎవరిగా బయట అన్నాడు. మహాత్మా అంటే ఏదో గాంధీ మహాత్మ కంటే ముందు వచ్చింది సార్, నాకు గాంధీ మహాత్మకి మించినటువంటి వాడు పూలే అని చెప్పినాడు. ఆ కరపత్రం తీసాక ఆదేశం చంద్రబాబు ఏం పెట్టారు, మా నర్సాబాబు బొమ్మ పెట్టండి అన్నాడు. నర్సాబాబు సార్ అరే నర్సాబాబు తెలియదా నీకు, జడ్చల ఎమ్మెల్యే మంత్రి చేసి రామేశ్వరరావు ఆయన నర్సాబాబు బొమ్మ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో పెట్టుకోవాలి, మేము ప్రజా సంఘంలో ఎందుకు పెడతాం సార్ అంటే నేను పదవిలో ఉన్న దినాలు జాగా ఎక్కాను అన్నాడు. సరే అది అన్నప్పుడు ఒక మాట అనుకుంటూ వచ్చినాం. చివరికి నీకే జాగ్రత్త దొరకకుండా పోతుందేమో సార్ అని. అది మా కళ్ళ ముందర జరిగింది. అదే పరిస్థితి ఏంటి, ఊరంతా 4 జాగ్రత్తలు తీసుకుపోయి 14 గంటలు పెట్టినాను విగ్రహం. దాని తర్వాత ఒక ఆయన మాకు న్యాయశాఖ మంత్రి ఉండే అడ్వకేట్ల జనార్దన్ గారు, అడ్వకేట్ల సమస్య మీద మేము పోయినాం. రంగారెడ్డి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాకు స్టైపెండ్ స్కాలర్షిప్ విషయంలో తేడా ఉంది, బుక్కుల ఖర్చు తేడా ఉంది సార్ అంటే కనీసం న్యాయశాఖ మంత్రి ఒక 10 నిమిషాల్లో అర్ధగంట టైం తీసుకొని పరిష్కారం చేయాలి. ఈ సమాధానం లేకుండా అది చెప్తా ఉంటుందా అని చెప్పేసి సమాధానం చెప్పి పంపించింది. దాని తర్వాత చాలా మంది ఉన్నారంట నాయకులు. ఇక మొన్నటికి మొన్న మేము ఏరికోని ఉద్యమంలో ఉండి ఇక ఒక ఉద్యమ నాయకుడు వచ్చిండని చెప్పేసి మా అన్న జనార్దన్ అన్న గారి సారథ్యంలో మేము ఉద్యమ సహచరులు. నేను 2002 నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, 8 సంవత్సరాలు టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్గా పనిచేసిన. అన్న జిల్లా కోఆపరేటివ్ అందరం కలిసి ఒక నాయకుడు, మంచి మహానుభావుడు, గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఎమ్మెల్యే చేసుకున్నాం. ఎమ్మెల్యే చేసుకుంటే పండిత సార్ విగ్రహం పెడతామంటే అరెస్ట్, పండిత సార్ విగ్రహం పెడతామంటే ఉద్యమే కూడా కొడతారు. చివరికి పండిత సార్ విషయంలో ఏం మాట్లాడినా కూడా మా ఉద్యమ సహచరులతోనే మా మీద కుట్రలు, కుతంత్రాలు, ప్రెస్ మీట్లు అట్లా అంటే మమ్మల్ని ఏదో రకంగా ఇది చేయడానికి. ఎందుకంటే చివరికి ఆయన కుటుంబ సభ్యుల ద్వారా కూడా మా మీద కేసులు పెట్టించి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. ఇదే నరసింహన్న గారు, వారి తమ్ముడు యాదన్న గారు, వారి కుటుంబ సభ్యులు అందరిపై కూడా నా మీద కంప్లైంట్ చేసి నన్ను జైలు పంపించే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మా ఉద్యమ సహచరులు అందరూ కూడా అట్లెక్కని చెప్పేసి పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కొట్లాడి గట్టిగా రొల్లి చేస్తే అప్పుడు నన్ను జైలు పంపారు. లేకుంటే ఆ రోజు నేను మా ఎక్కువ ఆయా జనులు చివరి కాలం మేమందరం కూడా జైలుపై జైలు జీవితం గడిపేవాళ్ళం. అట్లా నానా రకాలు మేము 2005-06 ప్రాంతంలోనే పండిత సాయన గారి గ్రామం మెరుగోల్పల్లి పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఇది ఒక మహానుభావుడు, పాలమూరు ప్రజావీరుడు, పాలమూరు మట్టిబిడ్డ, తెలంగాణ ఉద్యమంలో ఎంతమందిలో చరిత్ర బయటకు వస్తూ ఉంది, ఎవరెవరిదో బయటకు వస్తూ ఉంది. ఆ పాలమూరు వాసి బహుజన బాంధవుడు, ఆ రోజుల్లోనే అనగారిన ప్రజల కొరకు, అనగారిన వర్గాల కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి చరిత్ర ఎందుకు బయటికి రాకూడదని ఆ కాలంలోనే మేము అదంతా పర్యటన చేసి ఆయన గురించి కొంచెం కొంచెం తెలుసుకొని, అంటే మా కొద్దిగా చిన్నప్పుడే మా తాత వాళ్ళు అంటుంటే ఏమన్నా కొద్దిగా ఇట్లా చేస్తే అంటే మున్ని శాస్త్రాలు చేస్తే వండే శాస్త్రాలుగా చేస్తున్నాం రాబోయాడు. అట్లా ఆ కొంచెం ఆ జ్ఞాపకాల నుండి
ఆయన పేరు ఎందుకు బయటికి తీసుకురావద్దు, పాలమూరు మట్టి బిడ్డ అని చెప్పేసి మేము కష్టపడుతూ 2006-7 కాలంలోనే ఇంతకుముందు అన్నగారు అన్నట్టుగా పండుగ సహాయాన్ని అడ్డ మేము పెట్టింది తిరుమల దగ్గర పండుగ సహాయాన్ని అడ్డ అంటే ఆయన తిరగాడిన ప్రాంతం, ముఖ్యంగా ఆయన అక్కడ నరికి చంపిన ప్రాంతం, ఆయన సమాధి కూడా అక్కడనే ఉంటుంది. ఆ చుట్టుముట్టు వచ్చిపోయేటువంటి గ్రామస్తులకు చాలా సుపరిచితుడు పండుగ సాయన కాబట్టి ఆడ ఉండాలి పాలమూరు లేబర్ అడ్డ అని చెప్పేసి పండుగ సాయన అడ్డగా పేరు మార్చి పేరు పెట్టడం. ఆ తర్వాత కాలక్రమంలో తెలంగాణ చౌరస్తా పేరు కూడా నేను పెట్టింది. తెలంగాణ చౌరస్తా పేరు ఆ రోజు ఉద్యమంలో ఉవ్వెత్తున నడుస్తున్నప్పుడు మాతో డబ్బులు లేకుంటే మా 2-3 70 రూపాయలు దాంట్లో 10 రూపాయలు కాకుండా 5 రూపాయలు ఇంకోటి 3 రూపాయలు ఉంటే 70 రూపాయలు అంటే ఒక రేపు కొనుక్కొచ్చి తెలిసిన ఆర్టిస్ట్ దగ్గర ఆ రోజు మేము పండుగ చౌరస్తానే పెట్టేవాళ్ళు. కాకపోతే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తూ ఉంది అని చెప్పేసి ఆ పేరు పెట్టడం జరిగింది. అట్లా మేము చేస్తున్న క్రమంలో ఎన్నిసార్లు ఎన్నో ఆటంకాలు సృష్టించినటువంటి మా గొప్ప నాయకుడు మన బీసీ నేత మాజీ మంత్రి గారు, అయినా మేము అన్ని ఒడిదుడుకులను తట్టుకొని అన్నిటికీ ఎదుర్కొని ఈరోజు నిలబడి పండుగ సహాయం పేరు పైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మేము ఆ రోజు కార్యక్రమాలు చేస్తున్నప్పటి నుండి కొంచెం 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 ఈరోజు గుర్తింపు వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 విగ్రహాలు ఈరోజు మేము పెట్టేయడం జరిగింది. మొన్నటికి మొన్న మా యాదన్న గారి ఆధ్వర్యంలో ధర్మాపూర్ గ్రామంలో యాదన్న గారి ఆధ్వర్యంలో బొమ్మ పెట్టేయడం జరిగింది. అట్లా ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు కూడా ఈరోజు మేము పండుగ సాయన్న గారిని పరిచయం చేయడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్లో పెడతా ఉన్నాం. ఆదిలాబాద్లో మొన్ననే 1,20,000 రూపాయల విగ్రహం చేయించి తీసుకొని పోయింది. అక్కడ శివయ్య ముదిరాజు గారు అని చెప్పేసి వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు ఆదిలాబాద్. మొన్ననే హైదరాబాద్లో పెట్టిన మీర్పేటలో, అట్లా అన్ని ప్రాంతాల్లో ఉన్న పటాన్చెరులో, వనపర్తిలో అన్నగారు కూడా వచ్చి కాదు రాయపల్లి అట్లా అంటే ఏ కార్యక్రమం ఎక్కడ ఉన్నా కూడా వీరిని కూడా తీసుకుపోయినాం. శారదాగా తీసుకుపోయినాం. వనపర్తి వచ్చింది అన్న గరికమన్న ఆధ్వర్యంలో ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా కూడా వీళ్ళు కూడా నిధిగా పాల్గొంటా ఉన్నాం. కానీ నేను అనేది ఏంటంటే మన బీసీ నాయకుడిని మనం చెడగొడతా ఉన్నాం. మరి సీట్ వచ్చినాక ఒక రకంగా, సీట్ రాకముందుకు ఒక రకంగా ఉంటూ మన లోపల మనం విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి రాజ్యాధికారం వస్తుంది? మనకి ఎవరిస్తారు రాజ్యాధికారం? గుంజుకోవాలంటున్నాం. గుంజుకోవాలంటే మొన్న ధర్నా పెట్టినప్పుడు అందరం రోడ్డు మీద పడ్డాం. ప్రతి ఒక్కరు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసిన బీసీ రిజర్వ్ ఎవరి మీద చేసినాం? ఎవరి మీద? కాంగ్రెస్ మీద చేసినాం అనుకుంటే కాంగ్రెస్ కూడా పిల్లలనే ఉండే, బీజేపీ మీద చేసినట్టు బీజేపీ కూడా పిల్లలనే ఉండే. మరి ఎవరి మీద ఉద్యమం చేసినట్టు మనం ఏం సాధించినట్టు? ఆ రోజు 42% ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు వచ్చే వరకు 17.5%, అంటే 18% కూడా మించకుండా మనకు రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు మరి ఎక్కడ పోయినా ఈ కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? ప్రజా సంఘాలు ఏం చేస్తా ఉన్నాయి? ఈ బీసీ నాయకులంతా కూడా మరి మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈ రేపు జరగబోయే ఎన్నికల్లో మన ఓటు మనం వేసుకోవాలని అనుకుంటా ఉన్నాం. కానీ అది కూడా సాధ్యం కాని పని. వీటితో మాట్లాడుతున్నా అనుకోవచ్చు మీరు అంత, కానీ సాధ్యం కాని పని. ఎందుకంటే ఇంతకుముందు అన్నగారు కప్పల స్టోరీ చెప్పి కదా, అట్లా ఉంటుంది పరిస్థితి, అట్లే ఉంటుంది పరిస్థితి. మొన్న జరిగిన వాస్తవం కూడా 2020 ఎన్నికల్లో కూడా కొంతమంది మహబూబ్నగర్ సంబంధించిన బీసీ నాయకులు, బీసీ మేధావులు ఒక దృష్టిని పోవాలంటే ఎవరన్నా ఒకటి నిలబడే ఎన్నికల్లో అని చెప్పేసి ఒక 4 తయారు చేసి, ఆ 4 ఎవడో ఒకడో ఇద్దరు ధైర్యంగా ముందుకు వచ్చి నామినేషన్ వేస్తే దాంట్లో నేను కూడా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే నేను గెలుస్తాను కాదు. ఆయనను ఎవరైతే ఏకఛత్రాధిపత్యం వహిస్తా ఉన్నాడో, ఎవడైతే బీసీలను నాశనం చేస్తా ఉన్నాడో ఆయనకు గుణపాఠం చెప్పాలనే ఆలోచనతోనే మేము నేనేదో గెలుస్తాయి అసెంబ్లీ పోతాను కాదు, ఆయన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఆ రోజు ఎన్నికలను వాడు. ఆ రోజు ఎవరైతే మాట్లాడి ఎవరైతే మీరు ముందుకు పోయి మేము ఉంటామని చెప్పిన వాళ్ళే వాళ్ళే పోయి అవతల పార్టీలు అక్కడ పోయి పనిచేసినటువంటి సందర్భం. కనుక చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఖచ్చితంగా మనం ఒక స్టాండ్ మీద ఉంటే కానీ రాజ్యాధికారం దిశగా పనిచేసే పరిస్థితులు లేవు. కాబట్టి సరే ఇవన్నీ పోయినా ఈరోజు ముఖ్యంగా మా పండుగ సాయన వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పండుగ సాయన ఏ విధంగా అయితే ఆ రోజుల్లోనే ముందు చూపుకున్న పనిచేసిండు, ఆ రోజుల్లోనే బలహీన వర్గాల వైపు
అణగారిన వర్గాల వైపు, అణచబడిన వర్గాల వైపు ఏ విధంగా అయితే పనిచేసిందో మనకు కూడా ఆ విధంగా వస్తుంది. ఆ రోజుల్లో ముందు చూపుగా ఆయన చెరువు కట్టు గొలుసు కట్టి చెరువుల కొరకు పనిచేసినటువంటి వాడు, ఇతరులు వివాహాల కొరకు పనిచేసినటువంటి వాడు, సామూహిక వివాహాల కొరకు పనిచేసినటువంటి వాడు పండుగ సాయన. మరీ ముఖ్యంగా ఈరోజు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఆసియా ఖండంలోనే సైకిల్ సిస్టమ్ తో పనిచేసినటువంటి సరళా సాగర్ ప్రాజెక్ట్ లో కూడా పండుగ సాయన కృషి చాలా కృషి ఉన్నది. ఆయన యొక్క పెట్టినటువంటి ధనం కూడా ఉన్నది. ఆ రోజు రాణి శంకరమ్మ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ సంస్థానంలో ఆ సైకిల్ సిస్టమ్ తోనే ఏర్పాటు చేసినటువంటి సాగర్ లో కూడా ఆయన పేరు, ఆయన ప్రముఖ పాత్ర ఉన్నది కనుక అట్లా మనం కూడా ముందు చూపుతున్న పనిచేసినటువంటి సందర్భాలు ముందు మనం ఏర్పరచుకోవాలి. ఆ విధంగా పనిచేస్తూ పండుగ సాయన ఆదర్శంగా తీసుకొని, ఇంకొక విషయం, పండుగ సాయన మీద ఒత్తిడి ఎక్కువైనప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో వాళ్ళ ఏదైతే పెత్తందారుల వ్యవస్థ ఆయన మీద జరుగుతున్నటువంటి దాడులను తట్టుకొని కాపాడుకోవడానికి ఆ రోజుల్లో హైదరాబాద్ పోయి మూసీ ప్రాంతంలో కూడా, మూసీ నదిలో కూడా ఆయన, మూసీ నది నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ఉంది, ఆయన సహచరుల పాత్ర ఉంది. అక్కడ నుండి ఏదైతే మళ్ళీ వచ్చి వనపర్తి సంస్థానం పానగల్లో పానగంటి మియాసాబ్ అనే అతని స్నేహం ద్వారా, ఆ పానగంటి మియాసాబ్ ఎవరు కాదు, రాణి శంకరమ్మ గారి పెంపుడు కొడుకు, రాణి శంకరమ్మ, వనపర్తి సంస్థానం రాణి శంకరమ్మ గారి పెంపుడు కొడుకు పానగంటి మియాసాబ్తో దోస్తాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి ఆయన ఆయుధాలు, తర్వాత గుర్రాలను ఏర్పాటు చేసుకొని ఒక సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఇక్కడ వచ్చి పద్దేపురం అడవుల్లో, నవపేట అడవుల్లో, పుల్కచెర్ల అడవుల్లో ఆయన ఆవాసాలు ఏర్పరచుకొని, ధన్వాడ దగ్గర కూడా ఒక గుట్ట ప్రాంతంలో ఉంటుంది గుండు, ఆ గుండు కూడా మీరు ఆ కాళ్ళతో సపోర్ట్ లేకుండా వీపు ద్వారా ఆయన గుండె, చేతుల సపోర్ట్ లేకుండా వీపు ద్వారా కాళ్ళ ద్వారా గుండె కేవాడని చెప్పేసి కూడా చరిత్ర చెప్తా ఉంటారు. ధన్వాడ అక్కడ దీపం పెట్టేస్తే ఆ చుట్టుముట్టు మొత్తం ప్రాంతంలో పట్టేసారిలో ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి తెలిసేటటువంటి సందర్భం కనుక మేము ఒకటే మీతో విన్నపిస్తా ఉన్నాం. ఈ ఆలోచన విధానం రేపు ఏ విధంగా బీసీల దగ్గరికి తీసుకుపోతారు, బీసీలకు ఏ విధంగా రాజ్యాధికారం కల్పిస్తారు, మరి మీరు ఏ పని చేసినా కూడా, ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా కూడా పండుగ సాయన సామాజిక సేవా సంస్థ తరఫున మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో